ఒక వ్యక్తి తన గ్యారేజ్ నుంచి మొదలుపెట్టి ప్రపంచాన్ని మార్చేసాడంటే నమ్మగలవా? అతనే బిల్ గేట్స్. బిల్ గేట్స్ కి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ అంటే పిచ్చి. స్కూల్లో కూడా కోడింగ్ నేర్చుకుంటూ గడిపాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు, కానీ మధ్యలోనే వదిలేశాడు. ఎందుకంటే అతని కల్లా యూనివర్సిటీకి వెళ్ళడం కన్నా పెద్దది. అతని లైఫ్ లో తీసుకున్న అతిపెద్ద రిస్క్. తన ఫ్రెండ్ పాల్ ఎలెన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ ని స్టార్ట్ చేశాడు, అది కూడా గ్యారేజ్ నుంచే. అప్పట్లో IBM కంప్యూటర్స్ ఉండేవి, అవన్నీ ఓన్లీ హార్డ్వేర్ మాత్రమే. జస్ట్ టైపింగ్, ప్రింటింగ్, కొన్ని గేమ్స్ అంతే. కానీ బిల్ గేట్స్ ఆ హార్డ్వేర్ లో సాఫ్ట్వేర్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు, అదే మైక్రోసాఫ్ట్. గేట్స్ ఈ మైక్రోసాఫ్ట్ ని అమ్మలేదు, చాలా కంపెనీస్ కి లైసెన్స్ కి ఇచ్చాడు. అదే నమ్మకం, అదే రిస్క్ అతన్ని బిలియనియర్ చేసింది. గేట్ ఒకసారి ఒక మాట అన్నాడు, నేను మా ఫ్రెండ్ కలిసి చదువుకున్నాం. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అతను అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యి టాపర్ గా నిలిచాడు. నేను అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. అతనికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంకా నా విషయానికి వస్తే ఆ కంపెనీకి ఓనర్ నేనే అని అన్నాడు. ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద కలలు కనాలి, రిస్క్ తీసుకోవాలి, మన ఐడియా మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే సక్సెస్ షార్ట్ కట్ కాదు, స్ట్రైట్ రూట్.